చేసింది ఇద్దరిని చేసింది అనేది. విజయం తలుచుకుంటే ఇద్దరినే కూల్ చేయలేదా ఆ వివాదాలు రాకుండా? అలా చేయలేకపోవడం ఒకటైతే, షర్మిల వైపు వెళ్ళిపోవడం ఒకటి. అది జగన్ ఏమన్నా బాధించిందా? అందుకే నిన్న ఓకే ఇది వైసీపీ వాళ్ళు రేజ్ చేసే పాయింటే నేను రేజ్ చేస్తున్నాను. అందుకే ఆమెని తల్లిని కూడా దగ్గరికి తీసుకోలేకపోతున్నారు అనేది. అది వాళ్ళు ఇంకోలాగా అనుకున్నా మనం ఎలా విశ్లేషించవచ్చు? వాస్తవంగా విజయమ్మ సమస్య ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే, నేను గమనించిన ఆ పరిస్థితి టిపికల్ ఓల్డ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో తలెత్తేటటువంటి సమస్య కనబడింది అక్కడ నాకు. ఎట్లాగా అంటే మన పాత పద్ధతిలో పుట్టి ఆ ఇంటి మీదన ఆధిపత్యం ఎవరికి ఉండాలి, కోడలని అత్త బతికున్నంత వరకు కోడల్ని సతాయిస్తూనే ఉంటుంది. కోడలకి ఇంటి ఆధిపత్యం ఇవ్వదు బతికున్నంత వరకు. ఇప్పుడు కూడా చదువుకున్న కోడళ్ళైనా అదే ఫీల్ అవుతుంటారు. ఎందుకు వేరు కాపురాలు ఎక్కువ పెడుతుంటారు, ఎందుకు అత్తారింట్లో కలిసి ఉంటారు అమ్మాయిలు అంటే ఈ కాలంలో ఉండలేకపోతున్నారు, ఒకప్పుడు ఉండేవారు. మరి అదే కదా అక్కడ కూడా సమస్య. విజయం ఏమనుకుంటారు, ఎవరైనా అత్తలు ఏమనుకుంటారు, నేను మా అత్త దగ్గర ఉన్నాను కదా అవును ఇక్కడ ఎందుకు ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు సంధికాలం అత్తలకి కోడలకి మధ్య. మనకి కాలేజీల్లో దాన్ని ఏమంటారు, ర్యాగింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా చెత్త ఇదేం దరిద్రం అనుకుంటాడు జూనియర్గా ఉన్నప్పుడు. సెకండ్ ఇయర్కి వెళ్ళాక నేను పడ్డప్పుడు నేను ఎందుకు హింసించకూడదని అంతకంటే ఎక్కువ హింసిస్తాను. అట్లాగే అత్త కోడళ్ళ ఇష్యూలో ఎప్పటికప్పుడు నా అత్త నన్ను ఇబ్బంది పెట్టిందనే ప్రతి అత్త ప్రతి కోడలు తన అత్త అయినప్పుడు మళ్ళీ తన కోడలు ఇబ్బంది పెట్టాలనుకుంటుంది కానీ తల్లిలా ఉండాలనుకోవట్లేదు. ఈ పరిస్థితులు ఇక్కడ తల్లి